ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 27 నక్షత్రాల వారు స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు, ఎటువంటి అభిరుచులను కలిగి ఉంటారు, వారికి ఎటువంటి రంగులు సంఖ్యలు శుభాన్ని కలుగజేస్తాయి, ఈ వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మరకత శ్రీచక్ర శ్రీ విద్యాపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, కృత్తికా నక్షత్రం మరి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి అండ్ రాశి అధిపతి ఎవరు? కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, సూర్యగ్రహం. అయితే ఇందులో ఉన్న వైచిత్రం ఏంటంటే కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి, కుజుడు అధిపతి. 2, 3, 4 పాదాలు వృషభ రాశి, శుక్రుడు అధిపతి. నక్షత్రాధిపతి రాశులు వేరప్పటికీ కూడా నక్షత్రాధిపతి అయితే రవే, కానీ రాశ్యాధిపతులు మారడం అనేటువంటిది ఇందులో మనం గమనించవచ్చు. అలాగే ఎవరికైనా జాతక చక్రం లేకపోతే, డేట్ ఆఫ్ బర్త్ అది లేకపోతే, ఎవరి పేరులో అయినా సరే ఈ ఏ అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆ అనేటువంటిది మొదటి పాదం, ఈ ఏ ఓ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి 2, 3, 4 పాదాలు కానీ తీసుకోవాలి. వాళ్ళు వృషభ రాశి చెందిన వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు రాశ్యాధిపతులు మారుతున్నారు కాబట్టి వారి గుణగణాల్లో కూడా మార్పు అనేది కనిపిస్తుందా, లేకపోతే నక్షత్రం బట్టి బేస్ చేసుకునే ఉంటాయి అంటారా? రాశ్యాధిపతులు మారడం వల్ల ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశి వాళ్ళ గుణాలకి, వాళ్ళ అదృష్ట దురదృష్టాలకి, ఇబ్బందులకి కానీ ఏవైనా సరే, అలాగే వృషభ రాశి వాళ్ళకి పూర్తిగా డిఫరెన్స్ ఉంటుంది, పూర్తిగా మార్పు కనిపిస్తుంది. దాన్ని మనం గమనించవచ్చు. మేషరాశికి సంబంధించినటువంటి వారు కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి కుజాధిపత్యం వల్ల కొంచెం అగ్రెషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి రవి, రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి రవి. ఈ కారణం చేత ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి ఇరిటేట్ అవ్వడం కానీ, ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఏదైతే అవసరం అవుతుందో ఆ సందర్భానికి ఎంతైతే మనం రియాక్ట్ అవ్వాలో దానికన్నా అధికంగా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వృషభ రాశికి సంబంధించి శుక్రాధిపత్యం వల్ల కొంచెం శాంత స్వభావులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పాదాలు మారుతూ ఉంటే వాళ్ళ జాతకం కూడా మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా మారుతుంది. అంటే రాశి మార్పు ఉండేటువంటి వాళ్ళకి, అంటే నక్షత్రాలు అనేటువంటివి ద్విపాద, త్రిపాద, చతుష్పాద నక్షత్రాలుగా చెప్తారు. అంటే ఒకే రాశిలో 4 పాదాలు ఉంటే చతుష్పాద నక్షత్రాలు. ద్విపాద నక్షత్రాలు అంటే 2 పాదాలు ఒక రాశి, 2 పాదాలు. త్రిపాద నక్షత్రాలు అంటే ఒక పాదం ఒక రాశిలోని, 3 పాదాలు ఒక రాశిలో ఉండేటువంటివి. ఈ భేదం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉండే గుణగణాలు కానీ, అదృష్టం, వాళ్ళకి లక్ ఫేవర్ చేయడం అనేటువంటిది, వివాహం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పెను మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మరి కృత్తికా నక్షత్రం వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ వైవాహిక జీవితం కానీ విద్యా వృత్తిపరంగా ఏ రకంగా ఉంటుంది? విద్యాభివృద్ధి బాగుంటుంది. బాల్యంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి విద్యా విషయంలో. అది మేషరాశి అయినా వృషభ రాశి అయినా. అంటే వృషభ రాశి వారు కొంచెం మెరుగ్గా ఉంటారు చదువులో బాల్యంలో, రాను అభివృద్ధి కనిపిస్తుంది. అదే మేషరాశిని తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాల్యం నుంచి కూడా సరిగ్గా చదువు ఎందు శ్రద్ధ లేకపోవడం, సరి అయినటువంటి దృష్టి పెట్టకపోవడం అనేటువంటిది గమనించవచ్చు. వాళ్ళకు ఉండేటువంటి అగ్రెషన్ వల్ల కావచ్చు, ఇంకో కారణం చేత వాళ్ళకి కావచ్చు. అయితే ఎప్పుడైతే వీళ్ళు 15 ఏళ్ళు దాటుతాయో, 10th క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్ అటువంటి స్టేజ్కి వెళ్తారో, నెక్స్ట్ స్టేజ్కి హై స్కూల్ నుంచి కాలేజీ లెవెల్కి వెళ్తారో, అక్కడి నుంచి శ్రద్ధాశక్తులు చదువు ఎందు కానీ కెరీర్ పరంగా వాళ్ళకి శ్రద్ధాశక్తులు పెరగడం, చదువు ఎందు దృష్టి పెట్టి బాగా చదవడానికి అవకాశం ఉంటుంది. వైవాహికంగా ఏ రకంగా ఉంటారు? పెళ్ళి ఎలాంటి పెళ్లి చేసుకుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా? వాళ్ళకి ఎలా ఉంటుంది? రవి ఆధిపత్యం వల్ల వారు మేషమైనా వృషభమైనా కూడా ఎక్కువ శాతం అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా అంటే స్త్రీలైతే పురుషులైతే స్త్రీల యందు ఆకర్షింపబడేటువంటి అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. కొంతవరకు వృషభ రాశికి శుక్రాధిపత్యం వల్ల వారేమైనా 2, 3, 4 పాదాలకు సంబంధించినటువంటి కృత్తికా నక్షత్ర జాతకులకి కొంత అవకాశం ఉంది లవ్ మ్యారేజ్ అవ్వడానికి. మ్యాక్సిమం 90% వరకు కూడా ఏ రాశి అయినా కృత్తికా నక్షత్రం వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. పెద్దలు కుదిర్చినటువంటి వివాహానికే మొగ్గు చూపుతారు అని అనుకోవచ్చు. గురువుగారు, మరి నక్షత్ర అధిపతి మీరు అన్నట్టుగా రవి కాబట్టి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వాళ్ళకి? సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని శాస్త్రం.
ఎప్పుడు కూడా సూర్యనారాయణ స్వామి ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. సంపూర్ణంగా వీళ్ళకి ఆరోగ్యం మీద, శరీర ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ని కలిగి ఉంటారు బాల్యం నుంచి కూడా. ఏదో యోగా చేయడం కానీ, ఎక్సర్సైజు, స్విమ్మింగ్, లేదా సైక్లింగ్ కానీ, ఏదో ఒక యాక్టివిటీలో ఉండడం, స్పోర్ట్స్లో ఉండడం ముఖ్యంగా. అలాగే వీళ్ళకి రాణించేటువంటివి కూడా ఏంటంటే అటువంటి రంగాలు వీళ్ళ వైపు వీళ్ళు మొగ్గు చూపుతారు, ఆకర్షింపబడతారు. పోలీస్ కానీ, ఆర్మీ, అటువంటి, లేకపోతే క్రీడారంగం కానీ. కనుక శారీరకంగా పూర్తి దృఢ శరీరాన్ని కలిగి ఉండడం, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. సో 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కాబట్టి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు కూడా విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుందా, ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుందా? కోరిక అయితే అద్భుతంగా వీళ్ళకి ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనేటువంటి కోరిక అయితే ఉంటుంది. ఆ పరంగా ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అనుకున్న స్థాయిలో వీళ్ళకి విలాసం దొరకదు. జీవితంలో ఏంటంటే ఎక్కువ డక్కాముక్కీలు తినేటువంటి సూచన. తద్వారా ఏంటంటే వీళ్ళు అనుకున్న స్థాయిలో జీవితం సక్సెస్ని సాధించకపోవడం. అంటే వివాహం జరిగి సంతానాన్ని కలిగిన తర్వాత కూడా ఏం చేయాలనేటువంటి విషయం మీద ఆలోచన కలిగి ఉండడం, కెరీర్ పరంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేకపోవడం వీళ్ళ జీవనంలో మనం గమనించవచ్చు. అది మేషమైన వృషభమైనప్పటికీ కూడా. ఎందుచేతంటే రవి ఆధిపత్యం కానీ శుక్రాధిపత్యం వల్ల వీళ్ళు సమాజానికి కొంచెం ఏదైతే వీళ్ళు లోపల అంతర్గతంగా అనుకుంటున్నారో, లోపల ఉండేటువంటి ఆలోచనని బయటికి చెప్పలేకపోవడం అనేటువంటిది, మూర్ఖం అనేటువంటిది, మూర్ఖుల్లా కనిపించడం కానీ, హెడ్ వెయిట్ ఉండేటువంటి వ్యక్తులుగా సమాజం వీళ్ళ మీద ముద్ర వేస్తుంది. కనుక కెరీర్ పరంగా అనుకున్న స్థాయిలో సక్సెస్ని చూడలేకపోతారు. ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే పార్టీస్లో కూడా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. అదృష్ట సంఖ్య, రంగు, రత్నం ఏమున్నాయి వీళ్ళకి? వీరికి ఎరుపు రంగు అనేటువంటిది చాలా అదృష్టాన్ని తప్పకుండా కూడా తీసుకొస్తుంది. అలాగే నీల వస్త్రధారని వీళ్ళు విసర్జించారు, నీలాన్ని ధరించకూడదు. అలాగే వీరికి రూబీ అనేటువంటి నవరత్నాల్లో రూబీ ధరించడం ద్వారా అదృష్టాన్ని తీసుకొస్తారు. 1వ నంబర్ వీడికి అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. 8 అనేటువంటిది వీళ్ళకి దురదృష్ట సంఖ్య. 8 అనేటువంటి దాన్ని వీళ్ళు దగ్గరికి చేర్చకుండా ఉంటే మంచిది. ధన్యవాదాలు గురుగారు.